సో ఫ్రెండ్స్, ఫస్ట్‌ఫుడ్.com నుంచి ఒక అప్డేట్ అయితే మనకు బేసికల్‌గా రావడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా అసలు ఎందుకు చాలామంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు కానీ అవి కరెక్ట్‌గా అచీవ్ అవ్వలేరు. దీనికి తగ్గట్టుగా ఫస్ట్‌పోస్ట్.comలో మనకి కొన్ని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి అనుకోండి. అందులో ఒకటి తీసుకున్నప్పుడు ఇది నాకు కనిపించింది, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అవును కదా, రెజల్యూషన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది జిమ్‌కి వెళ్ళాలనుకుంటారు. సరదాగా మామూలు చెప్తున్నాను, జిమ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు, మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటారు. అదేవిధంగా జాబ్ లేదా బిజినెస్ నేను బాగా గ్రో అవ్వాలి, బాగా నెంబర్ ఆఫ్ పొజిషన్స్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పొజిషన్లో నేను ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. బట్ ఎందుకు అనేది రీచ్ అవ్వడానికి అంతగా ఎందుకు ఉండలేరు అనేది చాలామంది ఎవరైనా మీలో మీరు ప్రశ్నించుకున్నారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీలో మీరు ప్రశ్నించుకున్నప్పుడే ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది క్లియర్ కట్గా. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి అసలు నేను దాని గురించి ఏదైనా నేర్చుకుంటాం కానీ ఆ పాత్వేలో వెళ్ళడానికి నాకు ఏవైనా సోర్సెస్ ఉన్నాయా, అది ఆన్లైన్ అయినా అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా అవ్వచ్చు, లేదంటే కమ్యూనికేషన్ ద్వారా మల్టిపుల్ పీపుల్ నేను కనుక్కొని దాని ద్వారా అయినా సరే నేను ఆ పాత్వేలో ముందుకి వెనక్కి అడుగు వేయకుండా నేను ముందుకు వెళ్ళగలనా అని ఏవైనా కొన్ని క్వశ్చన్స్ వేసుకున్నారా? పాయింట్ నెంబర్ 3, అసలు మనం వెళ్ళిపోతున్న దారిలోనే మనకి ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. మీ అందరూ తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఛాలెంజెస్ రాకుండా ఉండవు. ఏ మనిషి అయినా సక్సెస్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తే దాన్ని ఫేస్ లేదంటే దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళే ఆ పాత్వేలో ఎక్కడ ఇన్ఫినిటీ అనుకోండి, లేదంటే అన్లిమిటెడ్ అనుకోండి, లేదంటే దానికి అసలు ఎటువంటి బార్డర్స్ లేవనుకోండి. అలాంటప్పుడు మనం ఎంత దూరమైనా వెళ్ళచ్చు, అక్కడ మనకి ఎటువంటి లిమిటేషన్స్ అంటూ లేవు. అలాంటి ఒక సరైన ఒక పాత్వేలో ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుగడుగు వెళ్ళిపోతున్నాం? ఏంటి లోపం? కన్సిస్టెంట్గా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం? దీని గురించి ఎంతోమంది రీసెర్చ్ చేసి, కొంతమంది డాక్టర్స్ కూడా, డాక్టర్స్ కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఇన్పుట్స్ అయితే చెప్పడం జరిగింది అబౌట్ ప్రజెంట్ సినారియోలో యూత్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఈ జనరేషన్లో ఈ జెన్జీ ఎరాలో అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పిన కొన్ని సొల్యూషన్స్ కానీ, ఇంప్రూవ్మెంట్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ 1 by 1 అసలు ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్స్ ఏంటి, ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన బేసిక్గా ఏంటంటే, మనం చాలా పెద్ద గోల్స్ని పెట్టేసుకుంటాం. చిన్న గోల్స్ కాదు, పెద్ద గోల్స్ పెట్టేసుకొని ఏదో సాధించేయాలి. ఒక్క రోజులో కొడితే ఏదో కొన్ని కోట్లు సంపాదించామంది. పెద్ద గోల్స్ పెట్టుకుంటాం వల్ల ఆ అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోతే అది ఒక రకమైన ట్రాన్సిషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటివి చేసుకోవద్దు. మీరు చిన్న కొట్టు పెట్టిన, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్న రేపు అది ఒక సూపర్ మార్కెట్గా చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్ స్టోర్ కింద మనం మార్చుకోవచ్చు. ఇన్ని వేరియస్ ప్రాసెస్ అయితే ఉంది. మనం ఒకేసారి డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టేసి కోట్లు కొల్లగొట్టేద్దాం అంటే కుదరదు. ఏ మనిషి అయినా సరే, ఇప్పుడు ఒక చిన్న పిల్లడు పుట్టాడు అనుకోండి, చిన్న బేబీ పుట్టాడు అనుకోండి, స్లోగానే ఎదుగుతాడు కదా. ఒక అడల్ట్ ఏజ్ వస్తుంది, ఒక మీడియం లేదంటే ఒక మీడియం ఏజ్ కానీ, ఒక సీనియర్ ఏజ్ కానీ, ఒక స్లో ప్రాసెస్లోనే జరుగుతుంది కదా. అదేవిధంగా మీరు కూడా చిన్న వాటితోనే స్టార్ట్ చేసుకొని, మీరు ఇప్పుడు 2026లో ఒక చిన్న షాప్ పెట్టుకున్నారనుకోండి, ఒక చిన్న లైఫ్ స్టైల్ లేదంటే ఫిట్నెస్కి మీరు ప్రారంభించారనుకోండి, స్లోగానే చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఒకేసారి అంతంత వెయిట్ లిఫ్ట్ చేద్దామన్నా, హెయిర్ స్టైల్ లేదంటే బాడీ లేదంటే కాస్ట్యూమ్స్ మీరు గ్రాండ్గా రిచ్గా ఇవన్నీ కూడా పర్చేజ్ చేసి వాడేస్తానంటే అది మీ బాడీకి అంత పర్ఫెక్ట్గా సూట్ అవ్వదు. ఫస్ట్ మీరు బాడీని మీరు ఒక షేప్లోకి తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్, మీకు లగ్జరీ అనుకోవచ్చు, రిచ్ అనుకోవచ్చు, వాటికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ మీరు పర్చేజ్ చేసుకొని మీరు వేసుకుంటే నిజంగా అది వర్త్ ఇట్ అనిపిస్తుంది. అవుట్లుక్ అనేది ఫెంటాస్టిక్గా కనపడుతుంది, అవునా కాదా? సో దీనికి తగ్గట్టుగానే మనం ఆలోచించుకొని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి పెద్ద అడుగులు వేస్తానంటే ఇట్స్ అన్ ఇంపాసిబుల్. అది కాస్త మనకి తిరిగి దెబ్బ కొట్టే అవకాశం అయితే
ఉంటుంది. ఇది ఒక జెన్జీ ఎరాలో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్, బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఆస్పెక్ట్ ఇది. సో ప్రతి ఒక్కళ్ళు చిన్నదాని నుంచే ప్రారంభించి పెద్ద గోల్స్ని అయితే రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకా మనకి కొంత సోర్స్ అయితే ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందులో రెండోది వచ్చేసరికి బేసికల్గా ఏంటంటే విల్ పవర్ని ఎవరు కూడా నమ్ముకోరు. చాలామంది విల్ పవర్ ఉన్నా కానీ వాళ్ళ బాడీలో, వాళ్ళ మైండ్లో దాన్ని నమ్ముకోలేకుండా ఒక్కళ్ళే సింగిల్గా ఉన్నారని ఫీల్ అయ్యి ఎవరో కూడా ముందుకు వెళ్ళలేకపోవటం వల్ల ఇది ఒక అసంతృప్తిగా మారింది. ప్రతి ఒక్కళ్ళు ఒంటరిగా ఉన్నా సరే సాధించగలిగే దమ్ము, ధైర్యం, విల్ పవర్ అనేది మీలో ఉంటే ఒక్కళ్ళు కాస్త 10 మంది అవుతారు, 10 మంది కాస్త 100 మంది అవుతారు, 100 మంది కాస్త 1000 మంది అవుతారు, 1000 మంది కాస్త 10,000 మంది అవుతారు, 10,000 మంది కాస్త 1,00,000 మంది అవుతారు. అది 10 లక్షలు, 50 కోటి, 10 కోట్లు అలా పెరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక్కళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్కళ్ళలోనే విల్ పవర్ అనేది ఉండాలి. విల్ పవర్ లేనిదే, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ లేనిదే ఎవరో కూడా అచీవ్ అవ్వలేరు. సో స్ట్రాంగ్ అండ్ డెడికేటెడ్ మైండ్ సెట్ అనేది మీరు ఫస్ట్గా పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అందులో డౌట్ లేదు. అదేవిధంగా మీరు వేసుకునే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్ కూడా ఫెయిల్యూర్ అవ్వకుండా, కొన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి, బట్ ప్లాన్ బి కూడా రెడీ చేసుకొని దానికి తగ్గట్టుగానే పాత్వేలో మీరు వెళ్ళిపోతూనే ఉండాలి. వెనక్కడికి వేయకుండా ఉంటేనే ఎప్పుడైనా సరే మీకు అనుకున్న సక్సెస్ అనేది, అనుకున్న టార్గెట్ లేదనుకుంటే అనుకున్న మంచి డెస్టినేషన్ పాయింట్ అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఆ ఫెయిల్యూర్స్ని దాటుకొని వాటి నుంచి నేర్చుకొని ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా మీకు అనుకున్న టార్గెట్, అనుకున్న సక్సెస్ రీచ్ అవుతారు, అందులో డౌటే లేదు. అదేవిధంగా మీరు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటాం అనేది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్స్. నెంబర్ 1 సోషల్ మీడియా. స్టూడెంట్స్కి అయితే సోషల్ మీడియా, మీడియం ఏజ్ వాళ్ళకైతే ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది ఉండకపోవటం, లేదనుకోండి కమ్యూనికేషన్ అనేది ఓవర్ అవటం, మల్టిపుల్ వర్క్స్ మీ హెడ్ మీద వేసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల మీరు వర్క్ అయితే చేయలేరు. మీ వర్క్ మీద, మీ పర్సనల్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేరు, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేరు, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేరు. సో దట్ మీకు కంప్లీట్గా మీకు ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనేది కలిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇలాంటి హ్యాబిట్స్ అలవర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రాపర్ హ్యాబిట్స్ కానీ ప్రాపర్ పాత్వేలో వెళ్ళే ఆ సక్సెస్ టార్గెట్స్ అనేవి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో ఎప్పుడైనా చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు మనం మంచి దారి చేయడాన్ని ఆలోచించుకొని, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలా లేదని ఆలోచించుకొని, వాళ్ళకి హెల్ప్ చేసి మన దారిలో కూడా మనం పని చేసుకుంటూ అన్ని విధాలుగా కూడా అటు పర్సనల్ లైఫ్ కానీ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ కానీ, ఇటు వర్క్ లైఫ్ కానీ అన్ని విధాలుగా కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే మల్టిపుల్ హెడేక్స్ పెట్టుకోకుండా డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అదేవిధంగా యూత్ పీపుల్, స్టూడెంట్ పీపుల్ అయితే సోషల్ మీడియా పక్కన పెట్టి నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ బుక్స్ కానీ, లేదంటే ఎడ్యుకేషన్ బుక్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, వెబ్సైట్స్లో మీకు ఇన్పుట్స్ ఏవైతే, డౌట్స్ ఏవైతే ఉంటే వాటి నుంచి నేర్చుకుంటాం. కానీ ChatGPT, ఏ టూల్స్ని వాడుకొని వాటి నుంచి కూడా నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకొని, అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటాం. కానీ వీటిలో మీరు కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా మీరు ట్రైన్ అయ్యి ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా మీరు అనుకున్న టార్గెట్ అయితే యంగ్ ఏజ్లోనే, వితిన్ 20 to 25 ఏజ్లోనే మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ అయితే లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు స్టూడెంట్స్ అయితే స్కిల్స్ మీద ఫోకస్ చేయడం, మిడ్ ఏజ్ వాళ్ళైతే ప్రాపర్గా వర్క్ మీద, పర్సనల్ వర్క్ మీద, ప్రొఫెషనల్ వర్క్ మీద కాన్సన్ట్రేటెడ్గా అనవసరమైనవి తీసేసి అవసరమైనవి పెట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్గా వర్త్ ఇట్, లేదనుకుంటే అడ్వాంటేజ్ అనేది మీకు కలుగుతుంది, బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా ఈ ప్రక్రియలో మనం ముందుకెళ్తున్న ప్రక్రియలో చాలామందికి ఎక్కడో చోట అసంతృప్తి అయితే కలుగుతుంది, డీమోటివేట్ అవుతూ ఉంటారు. దీనికి కావాల్సింది మోటివేషన్. ఎప్పుడైనా చెప్తున్నాను, ఎవరు మోటివేట్ చేయరు, మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయరు. సోషల్ మీడియా కూడా మిమ్మల్ని మోటివేట్ చేయదు. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుని, మిమ్మల్ని మీరే ముందుకు తోసుకుంటూ, మిమ్మల్ని మీరే ముందుకి పైకి అడుగులు వేసే విధంగా తీర్చిదిద్దాలంటే మీ బ్రెయిన్, మీ బాడీ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళు అనే విధంగా మీరు ట్రైన్ చేసుకొని వెళ్తే డెఫినెట్గా మీరు అనుకున్నది ఖచ్చితంగా
మోటివేట్ అయ్యి ముందుకు వెళ్తూనే ఉంటారు, సక్సెస్ అవుతూనే ఉంటారు. ఎన్నో నెంబర్ ఆఫ్ మైల్ స్టోన్స్ అయితే అందుకునే అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్గా చెప్తున్నాను, అందులో డౌట్ లేదు. అందులో మీరు ఎడ్యుకేషన్ పరంగా, వర్క్ విషయంగా, లేదంటే బిజినెస్ విషయంలో, లేదంటే మల్టిపుల్ ఏవైతే అప్కమింగ్ మీరు ఏదైనా చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే దీనికి కావాల్సింది ముందుకు వెళ్ళు అనే ఒక మాట మీ బ్రెయిన్లో, మీ బాడీలో ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి, ఎప్పుడు రిమైండ్ అవుతూనే ఉండాలి. అది జీవితకాలం మెకానికల్గా మీకు తిరుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే బండి తిరుగుతూనే ఉంటుందో, ఒక సర్టెన్ తాడేపల్లిగూడ నుంచి విజయవాడ వరకు ఒక బండి కాన్స్టెంట్గా వెళ్ళాలి అంటే అది తిరుగుతూనే ఉంది. కాబట్టి అదే విధంగా మోటార్ సైకిల్ ఏ విధంగా తిరుగుతుందో మీ బ్రెయిన్ కూడా అదే విధంగా తిరుగుతూ ఉండాలి. ఇది పర్మనెంట్గా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, అందులో డౌట్ అయితే లేదు. సో అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ విజనరీ ప్లానింగ్ చేసుకోకుండా షార్ట్ టర్మ్లో మీరు పాపులారిటీ కానీ, మనీ ఎర్నింగ్స్ కానీ, లేదనుకుంటే ఏదైనా సరే ఇన్స్టెంట్గా పని అయిపోవాలి, ఇన్స్టెంట్గా ప్రతిదీ నాకు నా చుట్టుపక్కల అన్ని సౌకర్యాలు కావాలంటే తెమలదు. పూర్వకాలం చూసుకున్నట్లయితే, మన పెద్దవాళ్ళు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చాలా రోజులు పట్టేవి, చాలా నెలలు పట్టేవి, చాలా సంవత్సరాలు పట్టేవి. ఈ రోజున చూస్తే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళ పర్సనల్గా గాను, వాళ్ళ ప్రొఫెషనల్గా గాను, బయట సొసైటీలో గాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు మంచి పొజిషన్లో అయితే ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నాయి. సో అలాగా మనం షార్ట్ టర్మ్లో ఏది కూడా మీకు రాదు, అది వెంటనే పోతుంది. డబ్బైనా సరే, ఫేమ్ అయినా సరే, ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ విజనరీ ఉండాలి. ఆ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ ఎవరో క్రియేట్ చేయరు, మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. నేను చేయాలనుకున్న పని ఏంటి అనేది ఒక డిసైడ్ అయిన తర్వాత దాంట్లో మంచి ఏంటి, చెడు ఏంటి, మంచి చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్గా పని చేసుకుంటూ మంచి చేస్తూ ఉంటే అది నాకు ఏదో ఒక రోజు నాకు ఉపయోగపడుతుంది, నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే విజనరీ ఆస్పెక్ట్లో మీకు ఉండాలి. దానికి తగ్గట్టుగానే మీరు ముందుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. షార్ట్ టర్మ్ ఎప్పుడు కూడా మంచిది కాదు, లాంగ్ టర్మ్ ఎప్పుడైనా మంచిదే. అది ఇప్పటి నుంచి వచ్చే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళకి, 100 ఏళ్ళకైనా మంచిదే అవుతుంది. అందులో నష్టమే లేదు. డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, బేసికల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ విజనరీ అనేది ఈ జెన్జీ వాళ్ళకి లేదు. షార్ట్ టర్మ్లో ఏదైనా ఇన్స్టెంట్ ఫేమ్ కావాలి సోషల్ మీడియాలో అయితే, అదే బయట అయితే ఇన్స్టెంట్గా జాబ్ కావాలి, ఇన్స్టెంట్గా శాలరీ కావాలి. అదే బిజినెస్ సెక్టర్స్లో అయితే ఇన్స్టెంట్గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదంటే ర్యాపిడ్ సేల్స్ కానీ, ఇన్స్టెంట్ సేల్స్ కానీ, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా మనీ, లేదనుకుంటే అసెట్స్, లేదనుకుంటే స్టాక్ మార్కెట్స్లో, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఇలాంటి నెంబర్ ఆఫ్ సెక్టర్స్లో ఇన్స్టెంట్ నేమ్ వచ్చేయాలి, ఇన్స్టెంట్గా మనం ఎదిగిపోవాలి అనేది చాలామందికి ఉంటుంది. అది జరగదమ్మా. ఎప్పుడైనా సరే స్లోగా అడుగులు వేసుకుంటూనే లాంగ్ టర్మ్ విజనరీతో ముందుకు వెళ్తేనే ఎవరైనా సరే సస్టైన్ అవుతూ సక్సెస్ అవుతారు అనేది సైకియాట్రిస్ట్ వాళ్ళు చెప్పేది మెయిన్ విషయం. డాక్టర్స్ ఎవరైనా సరే ఇలాగే చెప్తారు. డాక్టర్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు 5 నుంచి 10 ఏళ్ళ వరకు చదువుతారు. ఎందుకు? ఒక సబ్జెక్ట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చదవటం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, ఇమాజినరీ ఎబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏ కేసు వచ్చినా, నెంబర్ ఆఫ్ కేసెస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కొన్ని కేసెస్ ఉంటాయి. ఒకరికి బాడీ పెయిన్ అనుకోండి, ఇంకొకరికి బ్రెయిన్ పెయిన్ అనుకోండి. వీళ్ళిద్దరినీ కూడా ఈజీగా మనం ట్రీట్ చేసే విధంగా వాళ్ళు చదువుతారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఏం రాయాలి, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఏం ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా మోటివేట్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి దానికి 5 నుంచి 10 ఏళ్ళు చదువుకుంటారు. ఇది ఓవరాల్గా వాళ్ళు నేర్చుకుని తెలుసుకుంది. అందుకే డాక్టర్స్ ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ విజనరీ మైండ్ సెట్ అనేది ఏర్పరచుకోవాలి, కానీ షార్ట్ టర్మ్ అనేది ఎవరికి పనికి రాదు. అది ఎప్పుడొకప్పుడు వాళ్ళనే ముంచేసే విధంగా ఉంటుంది. సో అది ఓవరాల్గా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేసికల్గా ఎప్పుడైనా సరే ఇంప్రూవ్మెంట్స్ అనేవి డెవలప్మెంట్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఫర్దర్గా ఉండే విధంగా ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు స్టూడెంట్స్ అయితే స్మార్ట్ గోల్స్ని పెట్టుకోండి, స్కిల్స్ని నేర్చుకోండి. అది తక్కువ ఏజ్లో మీరు తెచ్చుకునే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా
అలవర్చుకోండి, మెరుగుపరుచుకోండి. దాని తర్వాత లాంగ్ టర్మ్లో మీరు ఒకటి ఫైనాన్షియల్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్, లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్, లేదంటే స్టాక్ మార్కెట్స్, లేదనుకుంటే ఇంకేదైనా వేరియస్ ఆస్పెక్ట్స్ ఏదైనా సరే లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటూ ఉండండి. అంతే. స్టూడెంట్స్కి అయితే, యూత్ పీపుల్కి అయితే నేను చెప్పేది అది. అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటాను అంటే తెమలదు. ఎంప్లాయ్మెంట్ మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి, మీరే డబ్బులు సంపాదించుకోవాలి, మీరు కుటుంబాన్ని చూసుకోవాలి, పెళ్ళి కూడా చేసుకోవాల్సి వస్తుంది, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. ఇవన్నీ బాధ్యతలన్నీ మీ మీదే ఉంటాయి. సో యూత్కి, స్టూడెంట్స్కి చెప్పేది ఇది. ఇక పెద్దవాళ్ళు అయితే చిన్నగానే ప్రారంభించి పెద్ద గోల్స్ని ఏర్పరచుకుంటూ వాటిని రీచ్ అయ్యే విధంగా అడుగులు నెమ్మదిగా వేస్తూ వెళ్ళటమే. అందులో ఎటువంటి తప్పు లేదు. దానికి తగ్గట్టుగా హ్యాబిట్స్ అనేవి మీరు చేంజ్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేదనుకుంటే ఫైనాన్షియల్ హ్యాబిట్స్ కానీ. అంటే చాలామంది ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది ఉండదు, ఆ హ్యాబిట్ అనేది ఉండదు. వచ్చిందా వెంటనే ఖర్చు పెట్టేద్దాం అంతే, తర్వాత చూసుకుందాంలే అనే యాటిట్యూడ్ ఉండకూడదు. ఎప్పటికప్పుడు కూడా మంచి యాటిట్యూడ్ అనేది ఉండాలి. సేవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి, మల్టిప్లై చేయాలి, డైవర్సిఫై చేయాలి. ఇలాంటి థాట్స్ అనేవి మీలో రావాలి. అది వస్తేనే సక్సెస్ అయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే మీ డైలీ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రోగ్రెసివ్ వేలో ఒక రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు కదా. ఒక రిపోర్ట్ చేసుకుంటే ఒక పేపర్లో మండే టు సాటర్డే, అట్ ది సేమ్ టైం సండే, ఇలాగా 30 days పెట్టుకొని ప్రోగ్రెసివ్గా టిక్స్ పెట్టుకుంటే వెళ్ళండి. మీరు చేసే పని, జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఇంకేదైనా సరే, అందులో ఏదైతే చేస్తున్నారో అది మీరు ప్రతిరోజు చేస్తున్నారా లేదా, 365 days నేను 365 days టిక్ పెట్టానా లేదా అనేది చెక్ చేసుకుంటూ పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా మీకు మీ టార్గెట్ రీచ్ అవుతున్నా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీరు ఒక ప్రో మోడల్ అయిపోతారు. అల్ట్రా ప్రో మ్యాక్స్ మైండ్ సెట్ అయితే బాడీ అయితే ట్రైన్ అవుతుంది. అంత మించి చెప్పేదేం లేదు. ఇది ట్రైన్ అయిన తర్వాత మీకు సక్సెస్ కూడా అదేవిధంగా మీకు అనుకూలంగా ట్రైన్ అయ్యి మీకే వస్తుంది. అంత మించి చెప్పేదేం లేదు. అదేవిధంగా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు కూడా మెయింటైన్ చేయండి. సొసైటీలో చాలామంది మోసం చేసి ఎదుగుదాం అనుకుంటారు. అలాంటివి చేయొద్దు. నిజాయితీగా, ధర్మంగా, హానెస్ట్గా, మీరు సిన్సియర్గా మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా భగవంతుడు సక్సెస్ అదే వస్తుంది. అకౌంటబిలిటీ మెయింటైన్ చేయండి, రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయండి, ఫ్యామిలీని చూసుకోండి, ప్రొఫెషనల్ లైఫ్ని చూసుకోండి. రెండు కూడా మీ బాధ్యతే. అదేవిధంగా మీరు ఏవైతే మీకు లైఫ్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి వస్తూ ఉంటే సహజం. ఎప్పటికప్పుడు మీరు మోటివేషన్ అనేది ఆ పైన ఉన్న టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యే విధంగా మీరు మోటివేషన్ అవుతూనే అక్కడికి వెళ్ళాలి. కానీ మోటివేషన్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు. అదే విధంగా వెళ్తూ ఉండాలి. ఈరోజు ఏదో సర్లే అనుకుని ఉండొద్దు. దానికి రీచ్ అయ్యే విధంగా మీరు వెళ్తూనే ఉండాలి, వెళ్ళాలి, అంతే. అదేవిధంగా మీరు ఒకవేళ కుదిరితే మీకు అవకాశం ఉంటే 2026 ఈ రోజు నుంచి ప్రారంభించి అప్పుడు అనుకున్న టార్గెట్కి అయితే రీచ్ అవ్వడానికి స్టార్ట్ చేయండి. అంత మించి ఇంకేం లేదు. ఏదైనా సరే మీరు అమావాస్య, పౌర్ణమి, మంచి రోజు, చెడు రోజు అని చెప్పి కూర్చుంటే కుదరదు. కుదిరితే ఈరోజే మొదలు పెట్టండి ఇఫ్ పాసిబుల్, అంతే. అంతమించి ఇంక చెప్పేదేం లేదు. ఈరోజు కుదిరితే స్టార్ట్ చేసేయండి. ఇంకా ప్రోగ్రెసివ్గా వెళ్ళిపోతూనే ఉండండి. టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి, అంతే. ఇవి మీకు నేను చెప్పగలిగే ఇంప్రూవ్మెంట్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ప్రోగ్రెసివ్ ఫర్దర్ అప్డేట్స్ కానీ. అంతమించి ఏం లేదు. లేదంటే ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్, అంతమించి ఇంక చెప్పేదేం లేదు. ఎందుకంటే నేనైనా సరే, మీరైనా సరే, ఇంకెవరైనా సరే మన లైఫ్లో ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వకపోతే ఇంకెందుకు లైఫ్? పుడటం ఎందుకు, చావటం ఎందుకు? ఈ మధ్యలో లైఫే మనం అనుకున్నది సాధించకపోతే ఎందుకు? సో ప్రతి ఒక్కరు సాధించాలంటే ఈ మధ్య గ్యాప్లో ఏదైతే ఉందో లైఫ్, దాన్ని కసిగా మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలి. సక్సెస్ అవ్వాలి అనే మైండ్ సెట్ మనం ఏర్పరచుకుంటే ఎందుకు సాధించలేమని నేను ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని. మనం రీచ్ అవుతాం, సక్సెస్ అవుతాం. మనం సక్సెస్ అవుతాం. నేను, మీరు, మనం అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళం కూడా సక్సెస్ అవుతాం. మనం
ఎంచుకున్న ప్రొఫెషన్లో అటు ఇటు ఉంటాయి, బట్ ఏ ప్రొఫెషన్ అయినా సరే దాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ దాన్ని మనం సక్సెస్ వైపుకు అడుగులు వేద్దాం, ఖచ్చితంగా గెలుద్దాం, విజయం సాధిద్దాం అంతే. సో మన ఫ్యామిలీని మన సొసైటీని అద్భుతంగా చూసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే. ఇదైతే మీకు 2026 బెస్ట్ మోటివేషన్ వీడియో అనుకోవచ్చు. అదేవిధంగా ఇంప్రూవ్మెంట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ సైకియాట్రిస్ట్ చెప్పే కొన్ని హెల్త్ టిప్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పాను అనుకుంటున్నాను. సో సక్సెస్ అవుతున్నాం అని చెప్పేసి యాంగ్జైటీ డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ప్రోగ్రెసివ్గా హ్యాపీగా స్లోగా వెళ్ళండి, అన్నీ కూడా సక్సెస్ అవుతాం. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.